ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ క్లాస్లో మరొక ముఖ్యమైన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనం భారత రాష్ట్రపతి యొక్క వీటో అధికారాల గురించి మాట్లాడుకుందాం. మరి ఈ క్లాస్లో ఈరోజు మరొక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ టాపిక్ పేరు ఏంటంటే భారత రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాలు. భారత రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాలు, ద పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో భారత రాష్ట్రపతికి చాలా అధికారాలు ఉన్నాయి. ఉన్నటువంటి అధికారుల కల్లా ఈ క్షమాభిక్ష అధికారం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉంది. సో భారత రాష్ట్రపతి ఏ సమయంలో ఈ క్షమాభిక్ష అధికారం ఉపయోగిస్తాడు? భారత రాష్ట్రపతికి మాత్రమే క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయా, లేదంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లకు కూడా క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయా? సో భారత రాష్ట్రపతి ఈ క్షమాభిక్ష అధికారాన్ని ఉపయోగించుకునే సమయంలో ఏమైనా భారత న్యాయ వ్యవస్థలో ఏమైనా న్యాయ సమీక్ష చేయవచ్చునా అనేటువంటి కొన్ని ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు, టాపిక్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానం రావడం అనేది జరుగుతుంది. సో యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతికి కొన్ని న్యాయపరమైన అధికారాలు కల్పించడం జరిగింది. సో ఆర్టికల్ 72 ప్రకారం భారత రాష్ట్రపతికి కొన్ని న్యాయపరమైన అధికారాలను కల్పించడం అనేది జరిగింది. అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్కి 161 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ కూడా కొన్ని క్షమాభిక్ష అధికారాలను కల్పించడం అనేది జరిగింది. సో ఎందుకు ఈ క్షమాభిక్ష అధికారులు భారత రాష్ట్రపతికి అని గవర్నర్ కల్పించారంటే, సో దేశంలో ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు గురించి ఏమైనా శిక్షలు విధించినప్పుడు ఆ శిక్షలను రద్దు చేసేటువంటి అధికారం రాష్ట్రపతి గవర్నర్కి ఉంది. ఎందుకు దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఏదైనా ఒక వ్యక్తి విషయంలో ఏదైనా శిక్షలు ఖరారు చేస్తుందంటే, సో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల విషయంలో సుప్రీంకోర్టు హైకోర్టు కొన్ని శిక్షలు విధించడం జరుగుతుంది. ఏది ఆ విషయం అంటే, సో కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా కానీ, సో రాష్ట్ర చట్టాలకు వ్యతిరేకంగా కానీ, రాష్ట్ర చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైనా అనైతిక చర్యలకు పాల్పడినప్పుడు, సో కేంద్ర చట్టాలను కానీ రాష్ట్ర చట్టాలు కానీ ఎవరైనా ఉల్లంఘించినప్పుడు దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ శిక్షలు విధించడం అనేది జరగడం అనేది జరుగుతుంది. మరి దేశంలో ఉన్నత న్యాయస్థానాలు శిక్షలు విధించాయి కదా, మరి రాష్ట్రపతికి ఎందుకు క్షమాభిక్ష అధికారం కల్పించడం జరిగిందంటే, దేశంలో ఉన్నత న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షల విషయంలో మరి రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలు ఎందుకు కల్పించాల్సిన అవసరం వచ్చిందంటే, సో రెండు కారణాలు. ఒకటి ఏంటంటే న్యాయశాఖ అమల్లో ఏవైనా లోపాలు ఉన్నప్పుడు, న్యాయ విచారణలో ఏవైనా అంశాన్ని విశ్రమించి అంటే దాన్ని పట్టించుకోకుండా, ప్రాముఖ్యమైన అంశాన్ని పట్టించుకోకుండా ఒక వ్యక్తికి ఏదైనా శిక్ష విధించినప్పుడు సందర్భంలో, సో రాష్ట్రపతి దృష్టిలో ఒక శిక్ష కఠినమైన శిక్షగా భావించినప్పుడు ఆ కఠినమైన శిక్షను రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అంటే దేశంలో కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి అనైతిక చర్యలకు పాల్పడినప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు శిక్షలు ఖరారు చేస్తే మరి రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాన్ని ఎందుకు కల్పించారంటే, ఒకటి న్యాయశాఖ అమల్లో ఏదైనా వ్యాప్యం జరిగినప్పుడు, న్యాయ విచారణలో ఏదైనా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని వదిలిపెట్టి అతని యొక్క శిక్ష ఖరారు చేసినప్పుడు, రాష్ట్రపతి దృష్టిలో కఠిన శిక్షగా భావించినప్పుడు, రాష్ట్రపతి ఒక శిక్షను కఠిన శిక్షగా భావించినప్పుడు ఆ శిక్షను రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించినటువంటి అధికారాన్ని భారత రాజ్యాంగమే రాష్ట్రపతి కల్పించడం జరిగింది. సో దేశంలో ఉన్నత న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షల విషయంలో భారత రాష్ట్రపతి 5 రకాల నిర్ణయాలను తీసుకోగలరు. ఎన్ని రకాలు? 5 రకాల నిర్ణయాలను తీసుకోవాలి. ఒకటి ఏంటంటే పార్డన్. సో సెకండ్ వన్ ఏంటంటే కమ్యుటేషన్. థర్డ్ వన్ ఏంటంటే రెమిషన్. ఫోర్త్ వన్ రెస్పైట్. ఫిఫ్త్ వన్ రిఫ్రెండ్. అంటే సుప్రీంకోర్టు దేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షల విషయంలో భారత రాష్ట్రపతి 5 రకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏంటంటే పార్డన్, సెకండ్ వన్ కమ్యుటేషన్, థర్డ్ వన్ రెమిషన్, ఫోర్త్ వన్ రెస్పైట్, ఫిఫ్త్ వన్ రిఫ్రెండ్. సో పార్డన్ అంటే ఏంటంటే క్షమాభిక్ష అనుకుంటాం. ఏమనుకుంటాం? క్షమాభిక్ష. సో కమ్యుటేషన్ అంటే మార్పు. సో రెమిషన్ అంటే మినహాయింపు. సో రెస్పైట్ ఏంటంటే
విరామం, నెక్స్ట్ నిలుపుదల వాయిదా. అంటే భారత రాష్ట్రపతి దేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షల విషయంలో భారత రాష్ట్రపతి 5 రకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. దాని ఏమంటే నెంబర్ 1 పార్డన్, సెకండ్ 1 కమ్యూటేషన్, థర్డ్ 1 రెమిషన్, ఫోర్త్ 1 రెస్పైట్, ఫిఫ్త్ 1 రిఫ్రైన్మెంట్. సో పార్డన్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఉరిశిక్ష విధించింది. సో ఉరిశిక్ష విధిస్తే ఆ ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించేటువంటి నిర్ణయాన్ని ఏమంటే పార్డన్ అంట. భారత రాష్ట్రపతి ఉన్నటువంటి క్షమాభిక్ష అధికారం ఏంటంటే పార్డన్ అంటే. సో దేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలు ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధించింది. సో ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను, నాకు ఉరిశిక్ష విధించింది. సో ఉరిశిక్ష విధిస్తే ఆ ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని ఏమంటామంటే పార్డన్ అంటాం. సో రాష్ట్రపతి దగ్గరుండే ఆ క్షమాభిక్షను రద్దు చేసి ఇంటికి మనకు డబ్బులు కూడా ఇచ్చి పంపించవచ్చు. సో ఆ అధికారం భారత రాష్ట్రపతికి రాజ్యాంగమే కల్పించడం అనేది జరిగింది. సో సెకండ్ వన్ ఏంటంటే కమ్యూటేషన్. సో కమ్యూటేషన్ ఏంటంటే ఒక రకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా మార్చడం. చేంజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే పనిష్మెంట్ని చేంజ్ చేయడం. ఎట్లా అంటే ఒక రకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా మార్చడం. ఎట్లా అంటే పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడం. పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడం. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినికి ఉరిశిక్ష విధించడం జరిగింది. ఉరిశిక్ష విధించిన తర్వాత రాష్ట్రపతి ఆ విషయంలో జోక్యం చేసుకొని ఆమెకి ఉరిశిక్షను తీసేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం జరిగింది. అంటే ఒక పెద్ద రకమైనటువంటి శిక్షను చిన్న రకమైన శిక్షగా మార్చడాన్ని ఏమంటామంటే కమ్యూటేషన్. సో రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉన్నటువంటి నళినికి ఉరిశిక్ష విధించబడిన తర్వాత ఉరిశిక్షను రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం అనేది జరిగింది. సో థర్డ్ వన్ ఏంటంటే రెమిషన్. రెమిషన్ ఏంటంటే సో శిక్షా కాలంలో మార్పు చేయడం. సో శిక్షా కాలంలో మార్పులు అంటే ఉన్నత న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షల్ని అంటే శిక్షా కాలంగా ఫర్ ఎగ్జాంపుల్ 7 సంవత్సరాలు విధించుకుంటే సో దాన్ని మనం 5 years మార్చుకోవాలి, లేదా 3 years మార్చుకోవాలి, లేదా 1 year మార్చుకోవాలి. అంటే దేశంలో ఉన్నత న్యాయస్థానాలు విధించినటువంటి శిక్ష కాలాన్ని తగ్గించుకోవడం. అంటే ఎక్కువ కాలం 7 సంవత్సరాలు విధిస్తే దాన్ని 4 సంవత్సరాలు తగ్గించుకోవడం, 5 సంవత్సరాలు తగ్గించడం అనేది భారత రాష్ట్రపతి మాత్రమే చేయగలుగుతారు. సో నెక్స్ట్ అలాగే ఫోర్త్ వన్ ఏంటంటే రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ ఏంటంటే శిక్ష రకంలో మార్పు. చాలా గమనించండి అమ్మా. రెమిషన్ అంటే ఎంత మాత్రం శిక్షా కాలంలో మార్పు. సో రెస్పెక్ట్ ఏంటంటే శిక్షా రకంలో నిర్ణయం తీసుకోవచ్చు రాష్ట్రపతి. ఎట్లా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి కఠిన కారాగార శిక్ష విధించారు. సో కఠిన కారాగార శిక్ష విధించిన తర్వాత కూడా అతను శిక్షను రాష్ట్రపతి ఏం చేయబట్టే సాధారణ శిక్షగా మార్చుతుంది. అంటే శిక్షా రకంలో మార్పు చేయడం ఏమంటే రెస్పెక్ట్. సో ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా తీవ్ర అస్వస్థతకు లోనైనటువంటి సందర్భంలో కానీ, లేదా గర్భిణీ స్త్రీలకు కానీ, లేదా దీర్ఘకాలిక వ్యాధులతో సతమవుతున్నటువంటి వ్యక్తులకు కానీ భారత రాష్ట్రపతి ఈ విధమైనటువంటి క్షమాభిక్ష నిర్ణయాధికారాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. అంటే శిక్ష రకంలో మార్పు. సో నెక్స్ట్ అలాగే రిఫ్రైవ్ అంటే శిక్ష అమలుని వాయిదా వేయడం. రిఫ్రైవ్ అంటే శిక్ష అమలుని వాయిదా వేయడం. సో ఫర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్పేది. మరణ శిక్ష విధించబడినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రపతి దగ్గర కానీ గవర్నర్ దగ్గర కానీ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు ఆ శిక్ష యొక్క అమలుని వాయిదా వేస్తారు. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే మరణ శిక్ష విధించబడినటువంటి వ్యక్తి లేదా ఉరిశిక్ష విధించబడినటువంటి వ్యక్తి తన మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి దగ్గర గవర్నర్కి పెట్టుకోవడం జరిగింది. సో అట్లా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ మెర్సీ పిటిషన్
రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న సందర్భంలో ఆటోమేటిక్గా శిక్ష యొక్క అమలును వాయిదా వేస్తారు. మనకు రీసెంట్గా ఒక కేసు నచ్చింది. పార్లమెంటు దాడి కేసులో అఫ్జల్ గురికి ఉరిశిక్ష విధించడం జరిగింది. సో అతను ఏం చేశాడంటే రాష్ట్రపతికి ఒక క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నప్పుడు అది పెండింగ్లో ఉండటం వల్ల అతని యొక్క శిక్షను వాయిదా వేయడం అనేది జరిగింది. సో భారత రాష్ట్రపతి ఈ విధమైనటువంటి ఉన్నత న్యాయస్థానంలో విధించినటువంటి శిక్షల విషయంలో 5 రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. నెంబర్ 1 పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్, ఎఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటంటే పార్డన్ అనేటువంటి ఏంటంటే ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేసే అధికారం భారత రాష్ట్రపతి మాత్రమే కలదు. ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేసేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి మాత్రమే కలదు. అట్లాగే సైనిక కోర్టులు, మార్షల్ కోర్ట్స్ విధించేటువంటి శిక్షల విషయంలో కూడా రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంది. అంటే గవర్నర్కి లేనటువంటి అధికారం ఏంటంటే గవర్నర్కి 2 అధికారం. భారత రాష్ట్రపతి గవర్నర్కి ఏ విషయంలో తేడా వస్తుందంటే గవర్నర్కి ఉరిశిక్షను రద్దు చేసే అధికారం లేదు. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. గవర్నర్ ఉరిశిక్షను రద్దు చేసే అధికారం లేదు. భారత రాష్ట్రపతికి మాత్రమే ఉరిశిక్ష విషయంలో క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది, అవసరమైతే రద్దు చేసే అధికారం ఉంది. సో అట్లాగే మార్షల్ కోర్ట్స్ సైనిక కోర్టులు విధించేటువంటి శిక్షల విషయంలో కూడా గవర్నర్కి అధికారం లేదు. ఒక్క భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంది. అంటే ఈ 2 విషయాల్లో మాత్రమే గవర్నర్కి, భారత రాష్ట్రపతికి తేడా అనేది గమనించడం అనేది జరుగుతుంది. ఏ విషయంలో అంటే గవర్నర్కి ఉరిశిక్షను రద్దు చేసే అధికారం లేదు, పూర్తిగా రద్దు చేసే అధికారం లేదు. కాబట్టి చేయొచ్చు. ఎలా చేయొచ్చంటే మినహాయింపు ఇవ్వచ్చు, లేదా నిలుపుదల చేయొచ్చు, లేదా మార్పు చేయొచ్చు. అంటే శిక్షను మార్చుకోవచ్చు, మినహాయింపు ఇవ్వచ్చు, నిలుపుదల చేసుకోవచ్చు. గవర్నర్ మాత్రం చేయగలరు. కానీ ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేసేటువంటి అధికారం రాష్ట్ర గవర్నర్కి లేదు, ఒక్క భారత రాష్ట్రపతికే ఉంది. అట్లాగే సైనిక కోర్టులు విధించినటువంటి శిక్షల విషయంలో కూడా భారత రాష్ట్రపతికి మాత్రమే క్షమాభిక్ష ఇచ్చేటువంటి అధికారం అనేది ఉంది. సో ఈ క్షమాభిక్షను ఇచ్చేటప్పుడు ఏంటంటే భారత రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఉండాలి. ఎట్లా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 కేసులు వస్తాయి. ఒకటి ఏంటంటే ఈ సుధాకర్ వర్సెస్ ఏపీ కేసులో ఏం చెప్పిందంటే గవర్నర్కి, రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి. సో ఈ క్షమాభిక్ష అధికారాలు వినియోగించుకునే టైంలో న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష చేయడం అనేది జరుగుతుంది. అసలు న్యాయ సమీక్ష అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ అంటే సో రాష్ట్రపతి తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా, రాజ్యాంగానికి సహేతుకంగా ఉన్నాయా అని తేల్చి చెప్పుకుంటున్నాం. ఏమంటామంటే జ్యుడిషియల్ రివ్యూ. అంటే రాష్ట్రపతికి, గవర్నర్కి ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి అధికారం రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకుంటున్నారా, రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకుంటున్నారా అనేటువంటి విషయంలో న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష చేయడం అనేది జరుగుతుంది. అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది చర్చ. అంటే రాష్ట్రపతి, గవర్నర్ క్షమాభిక్ష అధికారం ఉపయోగించుకున్న విషయంలో న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష చేయవచ్చు. అంటే ఈ యొక్క రాష్ట్రపతికి, గవర్నర్కి కల్పించినటువంటి ఈ క్షమాభిక్ష అధికారాలను కులాల పరంగా, మతాల పరంగా, రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయరాదు. సో ఎట్లంటే ఎవరైతే బాధిత కుటుంబ సభ్యుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క క్షమాభిక్ష అధికారాలను నిర్ణయించాలి. అంటే రాష్ట్రపతి తీసుకునేటువంటి నిర్ణయం సహేతుగా లేనప్పుడు, దురుద్దేశంతో ఉన్నప్పుడు, విచక్షణాయుతంగా ఉన్నప్పుడు తప్పకుండా ఉన్నత న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేయడం అనేది జరుగుతుందంటే ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. క్షమాభిక్ష అధికారం ఉపయోగించిన టైంలో భారత న్యాయ వ్యవస్థను న్యాయ సమీక్ష చేయడం అనేది జరుగుతుంది. సో న్యాయ సమీక్ష అంటే ఏంటి? రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా, రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయని తేల్చి చెప్పేటువంటి అధికారాన్ని ఏమంటామంటే జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ ఏ కేసులో చెప్పిందంటే సుధాకర్ వర్సెస్ ఏపీ మధ్య జరిగినటువంటి రాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇంకొక కేసు ఉన్నాం, దేవేందర్ సింగ్, పాల్ తిల్లార్
దేవేంద్ర సింగ్ పాల్ తిల్లార్ వర్సెస్ యుఏ మధ్య జరిగిన వ్యాఖ్యలో దేవేందర్ పాల్ సింగ్ తిల్లార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ మధ్య జరిగిన వ్యాఖ్యలో భారత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమంటే ఎవరైనా మరణశిక్ష విధించబడినటువంటి ఒక ఖైదీ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నప్పుడు నిర్ణీత కాలంలోగా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నిర్ణీత కాలంలోగా రాష్ట్రపతి ఏ నిర్ణయం తెలపకపోతే మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం అనేది జరుగుతుంది. సో కేంద్రం దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా చేయడం జరిగింది. దేవేందర్ సింగ్ పాల్ తిల్లార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ అనేటువంటి రాజ్యంలో సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఇవ్వడం అనేది జరిగింది. ఏం తీర్పు అది అంటే మరణశిక్ష విధించబడినటువంటి వ్యక్తి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ అంటే మెర్సీ పిటిషన్ పెట్టుకున్నప్పుడు, దరఖాస్తు చేసుకున్నప్పుడు నిర్ణీత కాలంలోగా రాష్ట్రపతి ఆ విషయం మీద నిర్ణయం తీసుకోకపోనట్లయితే అప్పుడు ఆ యొక్క మరణశిక్షను సాధారణ శిక్షగా లేదా యావజ్జీవ కారాగార శిక్షగా మార్పులకు కేంద్ర విధి విధానాలన్నీ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ అలాగే ఎవరైనా మరణశిక్ష విధించబడినటువంటి వ్యక్తి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ రాష్ట్రపతి ఆ పిటిషన్ తిరస్కరించినట్లయితే ఆ రోజు నుంచి 14 రోజుల్లోపు అతను మరణశిక్ష విధి విధానాలు మొత్తం ఖరారు చేయాల్సిందే. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకటి గవర్నర్కి రాష్ట్రపతికి మధ్య ఏదైనా క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు శిక్ష యొక్క అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తారు. సో నెంబర్ 2 ఏంటంటే, ఎవరైనా మరణశిక్ష విధించబడినటువంటి ఖైదీ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అతను తిరస్కరించినట్లయితే ఆ యొక్క మరణశిక్షను తిరస్కరించిన రోజు నుంచి 14 రోజుల లోపల అమలు చేయాలి. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, దేవేందర్ పాల్ సింగ్ తిల్లార్ కేసులో ఏం చెప్పాడంటే, ఎవరైనా మరణశిక్ష విధించబడినటువంటి వ్యక్తి రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నప్పుడు నిర్ణీత కాలంలోగా రాష్ట్రపతి ఏ నిర్ణయం తెలపలేనట్లయితే అతని మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చవలసి ఉంటుంది. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా కేంద్రం రెడీ చేయాల్సి ఉంటుంది. దేవేందర్ సింగ్ పాల్ తిల్లార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చర్చించడం అనేది జరిగింది. సో ఏ కేసులో న్యాయ సమీక్ష చేస్తామని చెప్పింది క్షమాభిక్ష అధికారులను. సో సుధాకర్ వర్సెస్ ఏబీ కేసులో న్యాయ సమీక్ష చేస్తామని చెప్పింది. సో కొన్ని సుప్రీంకోర్టు వివిధటువంటి విషయాల్లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారులను వేయించుకున్న టైంలో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఏమి ఆ గైడ్లైన్స్ అంటే, సో నెంబర్ 1, ఏంటంటే, సో ఎవరైనా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నప్పుడు దరఖాస్తు చేసి మాత్రం పెట్టుకోవాలను, అంటే మౌఖికంగా తెలియచేసి క్షమాభిక్ష పొందడం అనేది జరగదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఏదైనా న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత దానికి భిన్నమైన కథనాలని రాష్ట్రపతి సృష్టించవచ్చు, దానికి భిన్నమైన కథనాలని మార్చుకోవచ్చు. నెంబర్ 3, క్షమాభిక్ష అంటే శిక్ష కఠినంగా ఉందనే కాదు, శిక్ష కఠినంగా ఉన్న నెపంతోనే రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించిన అవసరం లేదు. శిక్ష తప్పుడు సాక్ష్యాలు ఉన్నా కూడా భారత రాష్ట్రపతి ఈ యొక్క క్షమాభిక్ష అధికారులను కల్పించవచ్చు అనేది చెప్తుంది. నెక్స్ట్ అలాగే ఒకసారి భారత రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న తర్వాత మెర్సీ పిటిషన్ ఎవరైనా శిక్ష విధించబడినటువంటి వ్యక్తి రాష్ట్రపతికి మరణశిక్ష పెట్టించుకున్న తర్వాత సో అతను తిరస్కరించినట్లయితే మళ్ళా నువ్వు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి, అతను దరఖాస్తు చేసుకోవడానికి మళ్ళీ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి వీలు లేదు. నెక్స్ట్ అలాగే రాష్ట్రపతి తీసుకున్నటువంటి నిర్ణయాలను మీరు ఈ విధంగా తీసుకోవాలి, క్షమాభిక్ష నిర్ణయాధికారుల మీద ఈ విధంగా తీసుకోవాలని ఏ కోర్టు కూడా గైడ్లైన్స్ ఇవ్వడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ క్షమాభిక్ష అధికారం అనేది సో భారత రాష్ట్రపతికి న్యాయశాఖతో సంబంధం లేని స్వతంత్రమైన అధికారం. సో ఈ భారత రాష్ట్రపతి కూడా ఈ క్షమాభిక్ష అధికారాలని ఎవరి సలహా మేరకు అమలు చేయాల్సి ఉంటుందంటే, సో కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవాల్సి వస్తుంది. సో దీని గురించి ఈ భారత క్షమాభిక్ష అధికారాల గురించి చూసుకున్నాం. ఒకసారి ఏం చెప్పుకున్నాము అంటే, ఫస్ట్
ఉన్నత న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయంటే ఎందుకు విధిస్తాయంటే కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర చట్టాలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయి. మరి శిక్షలు విధించిన తర్వాత భారత రాష్ట్రపతికి ఎందుకు ఆ అవకాశం గవర్నర్ కల్పించడం జరిగిందంటే సో ఈ శిక్షల విధించే సమయంలో న్యాయశాఖ ఏదైనా అంశాన్ని వదిలేసి ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని పట్టించుకోకుండా ఏదైనా ఒక వ్యక్తికి ఖైదీగా చేసినప్పుడు అలాంటి విషయంలో భారత రాష్ట్రపతికి ఈ అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. సో భారత రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారుల గురించి తెలిపేటువంటి అధికరణ 72, అలాగే రాష్ట్ర గవర్నర్కు గురించి క్షమాభిక్ష అధికారుల గురించి తెలిపేటువంటి అధికరణ 161. సో అట్లాగే ఉన్నత న్యాయస్థానం విధించినటువంటి శిక్షణలో భారత రాష్ట్రపతి 5 రకాల నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పాను. 1 పార్డన్ చేయొచ్చు, 2 కమ్యూటేషన్, 3 రెమిషన్, 4 రెస్పైట్, 5 రిఫరైట్. సో అలాగే పూర్తిగా ఉరిశిక్షను రద్దు చేసి క్షమాభిక్ష పెట్టే అధికారం ఒక భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంది. సో అట్లాగే సైనిక కోర్టులు విధించేటువంటి శిక్షల విషయంలో కూడా మార్షల్ కోర్ట్స్ విధించేటువంటి శిక్షల విషయంలో కూడా క్షమాభిక్ష అధికారం పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. అలాగే గవర్నర్కి ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేసే అధికారం అయితే లేదు. అలాగే సైనిక న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షల విషయంలో కూడా గవర్నర్కి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం లేదు. కాబట్టి ఒక్క రాష్ట్రపతికి మాత్రమే ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేసేటువంటి అధికారం కలిగి ఉంటారు. సో నెక్స్ట్ అలాగే కేంద్ర మంత్రి మండలి సలహా మేరకే భారత రాష్ట్రపతి కానీ ఈ యొక్క క్షమాభిక్ష అధికారాలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో క్షమాభిక్ష అధికారాలను ఉపయోగించేటప్పుడు భారత న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష చేస్తుందని సుధాకర్ వర్సెస్ ఏపీ కేసులు ఏపీ మధ్య రాజ్యంలో సుప్రీంకోర్టు తెలిపింది. అంటే బాధిత కుటుంబాల యొక్క మనోభావాలను ఆధారం చేసుకొని మాత్రమే ఈ క్షమాభిక్ష అధికారాలను ఉపయోగించుకోవాలి. అలాగే కులాల పరంగా, మతాల పరంగా, రాజకీయం కోసం ఈ క్షమాభిక్ష అధికారాలను వినియోగం చేసుకోవాలని ఈ కేసులో ఇవ్వడం జరిగింది. అలాగే దేవేందర్ సింగ్ పాల్ తిల్లార్ వర్సెస్ యూనివర్సిటీ మధ్య కేసులో ఏం చెప్పిందంటే మరణశిక్ష విధించబడినటువంటి వ్యక్తి రాష్ట్రపతికి క్షమాభిక్షను పెట్టుకున్నప్పుడు ఆ క్షమాభిక్ష పిటిషన్ మీద రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకోనట్లయితే అంటే ఇంత కాలంలోపు నిర్ణయం తెలపడం లేదు, ఏ నిర్ణయం తీసుకోనట్లయితే ఆ మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని సో దేవేందర్ సింగ్ పాల్ తిల్లార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ మధ్య జరిగిన రాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. సో దీని గురించి క్షమాభిక్ష అధికారుల గురించి ఇది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ప్రతి టాపిక్ కన్ఫ్యూజన్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ టాపిక్ సెలెక్ట్ చేసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే క్వాలిటీ అనేది కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూషన్ క్లియర్ చేసుకుంటే మిగతా టాపిక్స్ ఆటోమేటిక్గా మనకు ఈజీగా ఉంటాయి. మనకు లాస్ట్ క్లాస్లో బిల్లులు ఎప్పుడు రద్దు అవుతాయి, ఎప్పుడు రద్దు కావని కానీ, నెక్స్ట్ భారత రాష్ట్రపతి వీటో కానీ, పార్లమెంట్ పారిభాషిక పదాలు కానీ, సో ఈ క్లాస్ అంతా కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూషన్ ఉన్నటువంటి టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ కన్ఫ్యూషన్ టాపిక్ అవుతానే మనకు అర్థమవుతే ఆటోమేటిక్గా మిగతా టాపిక్స్ ఆటోమేటిక్గా అర్థమవుతాయి. కాబట్టి తప్పకుండా ఈ క్లాస్ని జాగ్రత్తగా వినండి, 1-2 సార్లు వినండి, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అనండి.